హాయ్ గైస్, బయట సమ్మర్ అయితే మాత్రం మామూలుగా లేదు కదా. సో ఈ సమ్మర్లో మీరు ఒక మంచి ఏసీ తీసుకోవాలనుకుంటే ఈ 2026లో మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి టాప్ 5 ఏసీస్ గురించి అయితే ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు ఒకవేళ 1 టన్ ఏసీ కోసం చూస్తున్నా, 1.5 టన్ ఏసీ కోసం చూస్తున్నా, 2 టన్ ఏసీ కోసం చూస్తున్నా, అది 3 స్టార్ ఏసీ అయినా 5 స్టార్ ఏసీ అయినా, అది వైఫై మోడల్ అయినా నాన్ వైఫై మోడల్ అయినా, ఏ ఏసీ కోసం చూస్తున్నప్పటికీ మీకు ఈ వీడియో అయితే పక్కా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. మార్కెట్లో దొరికేటువంటి టాప్ 5 ఏసీస్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఇప్పుడు నేను చెప్పే ఏసీలు కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుందన్నమాట. బికాజ్ ఎందుకు అనంటే కూలింగ్ పరంగా మీకు మంచి కూలింగ్ అయితే వస్తుంది, దాంతోపాటు మంచి ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తారు. ఇంకా అన్నిటికంటే మీకు పవర్ సేవింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుందన్నమాట. సో ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ప్రతి ఏసీ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకవేళ నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు వీటిని పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం వీటి యొక్క అమెజాన్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలంటే మాత్రం పక్కన వ్యూ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయొచ్చు. లేదనుకుంటే నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు కింద మీకు ప్రోడక్ట్ డిస్ప్లే అవుతుంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఫస్ట్ మనము వీటి యొక్క ఇన్స్టలేషన్స్ గురించి అయితే మాట్లాడదాం. వీటి యొక్క ఇన్స్టలేషన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే బ్రాండ్స్ అన్నీ కూడా మీకు, నేను చెప్పబోయేవే కాదు, ఆల్మోస్ట్ 90% ఆఫ్ బ్రాండ్స్ అన్నీ కూడా మీకు 10 ఫీట్ వరకు కాపర్ కాయిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ కాపర్ కాయిల్ మీకు ఎక్స్ట్రా అవసరం అవుతుంది, మీరు ఒకవేళ అపార్ట్మెంట్ లాంటి వాటిలో ఉన్నారు అని అనుకుంటే మీరు ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్స్టలేషన్ ఛార్జెస్ విషయానికి వస్తే ఇన్స్టలేషన్ ఛార్జెస్ అనేవి మీకు 800 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు మీకు ఇన్స్టలేషన్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఇది డిపెండ్ అపాన్ ద బ్రాండ్ అనమాట. బ్రాండ్ బట్టి మారుతూ ఉంటుంది, కొంతమంది జిఎస్టీస్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఇక అవుట్డోర్ విషయానికి వస్తే అవుట్డోర్ వచ్చేటప్పటికి మీకు స్టాండ్ పెట్టాలి అని అంటే ఒక 800 రూపీస్ నుంచి 900 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఇవి మీకు స్టాండర్డ్ ఛార్జెస్ అనమాట. ఇక మీరు ఏసీ ఫిట్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఏసీకి వ్యాక్యూమ్ అయితే చేయించండి. ఇలా వ్యాక్యూమ్ చేయించడం వల్ల ఫ్యూచర్లో మనకి గ్యాస్ లీకేజెస్ అయితే చాలా తక్కువ అయితే వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా వ్యాక్యూమ్ అయితే చేయించండి. నెక్స్ట్ మనము ఒక ఏసీ తీసుకున్నామంటే ఖచ్చితంగా మినిమం ఉండాల్సిన కామన్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. ఇవేంటి అని అంటే 100% అది కాపర్ కాయిల్స్ అయితే ఉండాలి. సో అన్ని ఏసీస్ మనకి ఇప్పుడు కాపర్ కాయిల్తోనే వస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. R32 గ్రీన్ గ్యాస్ అలాగే స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయాలి, చూసుకోండి. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ ఉంది కదా అని చెప్పేసి మీరు స్టెబిలైజర్ వాడకూడదని కాదు, ఖచ్చితంగా మీరు స్టెబిలైజర్ అయితే వాడండి. ఎందుకంటే మనకి వోల్టేజ్ అనేది ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట మన దగ్గర. సో ఖచ్చితంగా మీరు ఒక స్టెబిలైజర్ వాడటం వల్ల ఏసీ లైఫ్ అనేది చాలా వరకు ఎక్కువ అయితే వస్తుంది. ఇక మనం ఈ 2026లో దొరికేటువంటి టాప్ 5 ఏసీస్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ 5th ప్లేస్లో కనుక చూసుకున్నట్లయితే క్యారియర్ నుంచి క్యారియర్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ అనమాట. దీంట్లో మీకు వైఫై మోడల్ నాన్ వైఫై మోడల్ రెండు అయితే అవైలబుల్ ఉంటాయి. వైఫై మోడల్ తీసుకోవడం వల్ల యాప్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో యాప్ నుంచి మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. దీని యొక్క ఐసీఆర్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే మీకు 5.6 అయితే దీని యొక్క ఐసీఆర్ వాల్యూ ఉంటుంది. ఇక టన్ కెపాసిటీకి వచ్చేటప్పటికి పేరుకి వీళ్ళు 1.5 టన్ అన్నప్పటికీ కూడా రియల్ టైంలో మనం క్యాలిక్యులేట్ చూసుకున్నట్లయితే 1.36 టన్ అయితే వస్తుంది. ఎల్జీతో కంపేర్ చేస్తే ఇంకా బెటరే వస్తుంది, ఎందుకంటే ఎల్జీ అనేది మనకి 1.32 టన్ మాత్రమే వస్తుంది, ఇక్కడ మీకు 1.36 టన్ అయితే వస్తుంది అనమాట. సో మంచి కూలింగ్ కెపాసిటీ అయితే ఇస్తుంది. మీ దగ్గర ఒకవేళ 150 స్క్వేర్ ఫీట్ రూమ్ ఉన్నా, 160 స్క్వేర్ ఫీట్ రూమ్ ఉన్నా సరే ఖచ్చితంగా ఇది మీకు అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక వారంటీ విషయానికి వస్తే వారంటీ అనేది మనకి 1 ఇయర్ పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5 ఇయర్స్ మనకి పీసీబీ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 10 ఇయర్స్ కంప్రెసర్ మీద వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. వారంటీ విషయంలో అసలు డౌటే లేదు, చాలా బాగా అయితే ఉంటుంది. కాకపోతే దీంట్లో కాన్స్ లేవా అంటే ఉన్నాయి. ఇది కేవలం మీకు 2 వే స్వింగ్ ఆప్షన్తో అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ 4 వే స్వింగ్ ఆప్షన్ కావాలి అని అంటే మీకు మాన్యువల్గా అయితే ఉంటుందన్నమాట. రైట్ టు లెఫ్ట్ మాన్యువల్ అయితే ఉంటుంది. మిగతా మీరు పైకి కిందకి ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే రిమోట్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ టు లెఫ్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే మాత్రం మాన్యువల్గా మీరు చేత్తో అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఒకవేళ మీరు వైఫై మోడల్ పర్చేస్ చేయాలంటే 43,000 రూపీస్ వరకు మీకు వైఫై మోడల్ అయితే అవైలబుల్ ఉంటుంది. లేదు నాన్ వైఫై మోడల్ పర్చేస్ చేయాలంటే 41,000 రూపీస్ వరకు అవైలబుల్ ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే మాత్రం ఇంకా బెటర్ ప్రైస్కి అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్లో కనుక చూసుకున్నట్లయితే హిటాచి నుంచి హిటాచి 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ మోడల్ ఏసీ అనమాట. దీంట్లో మీకు 4 వే స్వింగ్ అయితే ఉంటుంది. వర్టికల్ కానివ్వండి, హారిజాంటల్ కానివ్వండి, అన్నీ అయితే ఉంటాయి. రూమ్ టెంపరేచర్ వచ్చేటప్పటికి మనకి డిస్ప్లే మీద అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట, స్మార్ట్ డిస్ప్లే మీద. ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక కూలింగ్ కెపాసిటీ విషయానికి వస్తే ఇది మనకి 1.42 టన్ కెపాసిటీ అయితే వస్తుంది అనమాట. అండ్ కూలింగ్ కాయిల్స్ కూడా మనకి శుభ్రం చేయడానికి, కంప్లీట్గా మీకు వాష్ చేయడానికి ఐస్ వాష్ అనే టెక్నాలజీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఆటోమేటిక్ అయితే బాగుంటుంది అనమాట దీంట్లో. నెక్స్ట్ మనము కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడైతే ఏసీ ఆన్ చేస్తామో, ఏసీ ఆన్ చేసినప్పుడు ఇనీషియల్గా మనకు కొంత నాయిస్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అదొక్కటే ప్రాబ్లం, రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. కొంతసేపటి తర్వాత మీకు ఆ ప్రాబ్లం అయితే ఏముండదు. కాకపోతే దీంట్లో మీకు వైఫై ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు, ఇది కూడా చూసుకోండి. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలంటే 44,000 రూపాయలకి అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మాత్రం ఇంకొంచెం బెటర్ ప్రైస్కి అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న ప్రైజెస్ అన్నీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ప్రైజెస్. ఈ ప్రైజెస్ మీకు ఒక 1,000-2,000 రూపాయల వరకు అటు ఇటుగా అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే మాత్రం బెటర్ ప్రైస్కి అయితే పర్చేస్ చేయొచ్చు. మాక్సిమం ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయండి, ఒక 1,000-2,000 రూపాయల వరకు
తక్కువ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో కనుక చూసుకున్నట్లయితే మనకి డైకిన్ ఏసీ, డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ అనమాట. నాకు ఒక ప్రీమియం కూలింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఇండోర్ యూనిట్ పైన ట్రిపుల్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. మీకు ఏదైతే టెంపరేచర్ ఉంటుందో టెంపరేచర్ కానీ ఆ పవర్ యొక్క యూసేజ్ కానీ అన్ని కూడా మనకి దీని మీద అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క ఐసీఆర్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే 5.70 అయితే ఉంటుందన్నమాట. మీ దగ్గర ఒకవేళ 160 స్క్వేర్ ఫీట్ రూమ్ ఉన్నా 170 స్క్వేర్ ఫీట్ రూమ్ ఉన్నా సరే ఇది మీకు పర్ఫెక్ట్గా కూలింగ్ అయితే చేయగలదు. ఈవెన్ అప్ టు మీకు 190 స్క్వేర్ ఫీట్ ఉన్నా సరే ఖచ్చితంగా అయితే ఇది మీకు హ్యాండిల్ చేయగలుగుతుంది. బికాజ్ ఎందుకంటే ఇది మీకు 1.5 టన్ కదా, మీకు పీక్లోకి వెళ్ళేటప్పటికి 1.8 టన్ 1.9 టన్ వరకు అయితే ప్రొడ్యూస్ అయితే చేయగలుగుతుంది అనమాట. అదే 2025 కనుక చూసుకున్నట్లయితే మనకి 5200 వాట్స్తో వచ్చేది. బట్ ఇది మాత్రం మనకి 5000 వాట్స్తో వస్తుంది. కాకపోతే కెపాసిటీని మనము పెంచుకోవచ్చు అనమాట యూసేజ్కి తగ్గట్టుగా. అండ్ దీంట్లో మనకి డ్యూ క్లీన్ అయితే ఉంటుంది. ఈ డ్యూ క్లీన్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే కాయిల్స్ అనేది మనకి నీట్గా క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనం కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కన్వర్టబుల్ మోడ్స్ అయితే మనకి దీంట్లో అయితే కనిపించవు అనమాట. అండ్ వైఫై ఫీచర్స్ కూడా మనకి దీంట్లో ఒక కాన్స్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. సో ప్రైస్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ ఒక 44,000 to 45,000 రూపీస్ అట్లా అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మాత్రం మంచి ప్రైస్కే వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ అనమాట. ఇది ఏఐ బీస్పోక్ ఏసీ. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి విన్ ఫ్రీ టెక్నాలజీతో అయితే వస్తుంది అనమాట. సో విన్ ఫ్రీ టెక్నాలజీ మీకు కావాలి అనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. 23,000 మైక్రో హోల్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో దాని ద్వారా మనకి ఎయిర్ అయితే డెలివరీ చేస్తూ ఉంటుంది. అంటే డైరెక్ట్గా మనకి మొహం మీద ఈ గాలి తగలకుండా, కూలింగ్ అనేది తగలకుండా ఇది మనకి హెల్ప్ఫుల్ అయితే చేస్తుంది అనమాట. దాని ద్వారా మనకి రూమ్ అంతా కూడా కూల్ అయ్యేలాగైతే చేస్తుంది. దీంట్లో మనకి స్మార్ట్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఏ ఎనర్జీ మోడ్ కానివ్వండి, వైఫై మోడ్ కానివ్వండి, స్మార్ట్ థింగ్స్గా యాప్ ద్వారా మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఐసీఆర్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే 5.77 అనేది దీని యొక్క ఐసీఆర్ వాల్యూ అయితే ఉంటుంది. సో ఐసీఆర్ వాల్యూ కూడా మీకు చాలా బాగుంది కాబట్టి పవర్ బిల్ అనేది చాలా వరకు తక్కువ అయితే వస్తుంది. ఇక దీని యొక్క వారంటీ విషయానికి వస్తే 5 years మనకి కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పీసీబీతో సహా. మీకు 10 years అనేది మీకు కంప్రెసర్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నార్మల్ కనుక చూసుకున్నట్లయితే మీకు 45,000 రూపీస్ వరకు ప్రైస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు విన్ ఫ్రీ కనుక తీసుకోవాలనుకుంటే 48,000 రూపీస్ వరకు మీకు ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే ఇంకొంచెం బెటర్ ప్రైస్కి అయితే వస్తుంది. మనం టాప్ 1లో కనుక చూసుకున్నట్లయితే పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ అని చెప్పాలి. ఎందుకు అంటే ఇది ఒక ఆల్ రౌండర్ ఏసీ. 2026లో ఇది ఒక బెస్ట్ చాయిస్. దీంట్లో మీకు క్లిస్టర్ క్లీన్ టెక్నాలజీ అయితే ఉంటుంది. దాంతోపాటు ఓడియు డస్టర్ బ్లాస్టర్ అయితే ఉంటుందన్నమాట ఫీచరు. అవుట్డోర్ ఫ్యాన్ అనేది మీకు రివర్స్లో అయితే తిరుగుతూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల మీకు కంప్లీట్గా క్లీన్ అయితే అవుతూ ఉంటుంది. ఇంకా మీకు స్మార్ట్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏఐ మోడ్ కానివ్వండి, 8-in-1 కన్వర్టబుల్ మోడ్స్ కానివ్వండి, వైఫై కానివ్వండి, మిరాయి యాప్ సపోర్ట్ కానివ్వండి, ఇట్లా అసలు ఫీచర్స్ అయితే ఫుల్లీ లోడ్ ఉంటాయని చెప్పాలి. ఇక కూలింగ్ కెపాసిటీ విషయానికి వస్తే 1.45 టన్ అయితే వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ మీకు 1.5 టన్ అయితే వస్తుంది. PM 205 ఫిల్టర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇక 499 కనుక మీరు దీనికి పే చేయగలిగితే మాత్రం ఎక్స్ట్రా 5 years మనకి ఫుల్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 45,000 రూపీస్ వరకు అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మాత్రం ఇంకా బెటర్ ప్రైస్కి అయితే వస్తుంది. ఇక కన్క్లూజన్లో ఎవరు ఏది తీసుకోవాలని అంటే మాత్రం నాకు బడ్జెట్ సెగ్మెంట్లో కావాలి అనుకుంటే, విత్ అన్ని ఫీచర్స్ కావాలి అని అనుకుంటే 2way అయినా పర్వాలేదు స్వింగ్ అని అనుకుంటే మీరు క్యారియర్కి అయితే వెళ్ళిపోండి. లేదు నాకు కూలింగ్ మంచి దమ్మున్న ఏసీ కావాలి అని అంటే మాత్రం మీరు డైకిన్కి అయితే వెళ్ళిపోండి. నాకు మంచి స్మార్ట్ ఫీచర్స్ అన్నీ కావాలి అని అనుకుంటే మాత్రం మీకు సామ్సంగ్ ఏసీకి అయితే వెళ్ళిపోండి. ఇవన్నీ కాదు నాకు ఆల్ రౌండర్ ఏసీ కావాలి, మంచి కూలింగ్ రావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, పవర్ బిల్లు తక్కువ ఉండాలి, దాంతోపాటు మీకు కూలింగ్ కెపాసిటీ కూడా మంచిగా ఉండాలి అనుకుంటే అప్పుడు మీరు పానాసోనిక్ ఏసీకి అయితే వెళ్ళిపోండి. సో ఇవి గైస్ ప్రజెంట్ మార్కెట్లో దొరికేటువంటి టాప్ 5 ఏసీలు అనమాట. మీరు వీటిని కనుక చూస్ చేసుకున్నట్లయితే మీరు పెట్టే ప్రతి రూపాయికి మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. దీంట్లో మీకు అన్ని రకాల మోడల్స్ అవైలబుల్ ఉంటాయి. 1 టన్ను, 1.5 టన్ను, 2 టన్ను, అలాగే మీకు 3 స్టార్ ఏసీలు కానీ, 5 స్టార్ ఏసీలు కానీ, వైఫై మోడల్స్ కానీ, నాన్ వైఫై మోడల్స్ కానీ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. వీటిని అయితే మీరు చూస్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి. మీరు ఒకవేళ వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదనుకుంటే పక్కన మీకు ఫ్లిప్కార్ట్కి సంబంధించిన వ్యూ ప్రోడక్ట్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు కింద మీకు ఆల్రెడీ డిస్ప్లే అయ్యాయి కదా, దాని మీద క్లిక్ చేసైనా సరే మీరు పర్చేస్ అయితే చేయండి. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి అయితే రికమెండేషన్లో వెళ్తుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.